కేసీఆర్ డోంట్ కేర్. ఖమ్మం వరదల్లో జనాలు కొట్టుకుపోయినా కదలని ఉద్యమ నేత. ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడంటూ తీవ్ర విమర్శలు వెలువెత్తినా పట్టించుకొని మాజీ సీఎం కేసీఆర్ అంతే. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొడతాడు. ఇవన్నీ ఆయనకు నథింగ్. మరి ఏనుగు కుంభస్థలం ఏమిటో తెలుసా? కేసీఆర్ సైలెంట్ వెనుక దాగి ఉన్న భారీ వ్యూహం ఏమిటి? కేసీఆర్ అంతే. గోకితే లేవనోడు తంతే లేస్తాడా? ఇది కేసీఆర్ అనే ఊతపదమే. సరిగ్గా ఆయనకే ఇది వర్తిస్తుంది. ఉద్యమ నేతగా ఉన్న, సీఎంగా పదవి బాధ్యతలు మోస్తున్న, ప్రతిపక్ష నేతగా జవాబుదారీ హోదాలో ఉన్న ఆయన వైఖరిలో మార్పు రాలేదు, రాదు, ఇక రాబోదు కూడా. ఎవరో ఏదో అన్నారని ఆయన ఆత్రపడడు, పట్టించుకోడు. జనం దుమ్మెత్తిపోసిన ప్రతిపక్షాలు చీతు అనే విధంగా మాట్లాడినా డోంట్ కేర్ అంటాడు. కేసీఆర్ అంటే అదో టైప్ అన్నమాట. ఇప్పుడు అంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, చాలా రోజులుగా కేసీఆర్ సైలెంట్గా ఉన్నాడు. అధికారం కోల్పోయినాక ఆయన వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు. ఫామ్ హౌస్కే పరిమితం అయ్యాడు. ఫామ్ హౌస్ రాజకీయాలకు ఆయనకి ఇప్పుడు ఏం కొత్త కాదు. ప్రస్తుతం హాట్ టాపిక్ ఖమ్మం వరదలు. తీవ్ర ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది. పెను విషాదమే చోటు చేసుకుంది. ప్రకృతి వైపరీత్యానికి తోడు అధికార యంత్రాంగం, లీడర్ల నిర్లక్ష్యం, లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. కానీ ఇక్కడ రేవంత్ వరద రాజకీయం చేశాడు. కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి రాలేదెందుకు అన్నాడు. 1,00,000 కోట్లు సంపాదించి కేసీఆర్ 2,000 కోట్లు ఇవ్వచ్చు కదా అని చురకలంటించాడు. కేటీఆర్ అమెరికా వెళ్ళి ఇంకా రాలేదెందుకు అని ప్రశ్నించాడు. వీటికి తండ్రి కొడుకులు ఇద్దరూ స్పందించలేదు. కేటీఆర్ ఏమో తన వద్ద డబ్బులు లేవని కామెంట్ చేసి నవ్వుల పాలు కాగా, కేసీఆర్ అయితే చడి లేదు, చప్పుడు లేదు. ఇప్పటిదాకా ఇంకా ఆయన అమెరికా వీడలేదు. కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి రాలేదు. పల్లెత్తు మాట మాట్లాడలేదు, స్పందించలేదు. ఆయన ఎప్పుడు బయటకు వస్తాడా అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంత వరదలు, ప్రమాదాలు, తీవ్ర నష్టంలో కూడా చప్పుడు చేయని కేసీఆర్ మదిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి మద్దతుగా నిలిచి దృష్టంతా తన వైపు తిప్పుకోవాలనే ఆలోచన ఉంది. అది కార్యరూపం దాల్చుతోంది. అదేంటో తెలుసా? రుణమాఫీ. అవును, వరదల్లో తాను వెళ్ళి జనాలను పరామర్శించేదేంది? అది ఎప్పుడైనా చేశానా? ఓ రేవంత్ అన్న మాత్రాన తాను హడావిడిగా ఖమ్మం వెళ్ళాలా? సీఎంఆర్ఎఫ్కు ఆర్థిక సాయం చేయాలా? నో, నథింగ్, డోంట్ కేర్. కేసీఆర్కు ఏది లాభం అనిపిస్తే, ఏది పార్టీకి మేలు చేస్తుందనిపిస్తే, తాను వెళ్తే అక్కడ మైలేజ్ తప్పకుండా లభిస్తుందని భావిస్తేనే ఫామ్ హౌస్ నుండి అడుగు బయట పెడతాడు. అప్పటి వరకు ఎవరెంత మొత్తుకున్నా వినడు, కదలడు. రుణమాఫీపై జనాల్లో స్పందన ఎట్లా ఉంది? రైతులు గవర్నమెంట్పై బాగా కోపంతో ఉన్నారా? ఇప్పుడు సర్వేతో స్వాంతన పడుతున్నారా? పోరాడదామనే ఆలోచనలో ఇంకా ఉన్నారా? ఉంటే అప్పుడు తాను వెళ్ళాలి, వారితో కథం కలపాలి, నేనున్నానంటూ భరోసా ఇవ్వాలి. రైతు వ్యతిరేకతతోనే తన పోరాటం మొదలు పెట్టాలి. ఇది ఆయన ఆలోచన. అందుకోసం ఎదురు చూస్తున్నాడు. సమయం కోసం కాచు కూర్చున్నాడు.